బ్రాహ్మణులకు శుభవార్త. హిందూ ప్రైజ్ సర్వీసెస్ ఇన్ USA. విదేశాలలో ఉద్యోగ అన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ 9866615399. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్ర. మురళి గారు, ఈ నెలలో సెప్టెంబర్ మాసంలో మైత్రేయ ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నటువంటి మన ప్రేక్షకులు ఉన్నారు. ఎందుకంటే 3 నెలలు కాన్సర్వేటివ్ గా మీరు యూటిలైజ్ చేసుకోవాలి అని చెప్పారు. అంటే కంటిన్యూస్ గా 3 months ఖచ్చితంగా అప్పులు తీరాలి అనుకునే వాళ్ళు ఆ ముహూర్తంలో ప్రత్యేకించి అప్పు తీర్చాలి అని చెప్పారు. కాబట్టి ఇక సెప్టెంబర్ మాసంలో ఎప్పుడు వస్తోంది మైత్రేయ ముహూర్తం? ముందే చెప్పేద్దాం, బట్ డేటు, ఈ టైము అన్నీ చెప్పేద్దాం. మనకు ఫార్మాట్ ఉంది, ఫార్మాట్ లో ఎందుకంటే కొత్తగా వినేటువంటి వారికైనా, కొత్తగా చూసేటువంటి వారికైనా తెలియాలి కదా వారికి విషయము అనేటువంటి విధంగా, దాన్ని అర్థమయ్యేటువంటి విధంగా చెప్పి దాని సమయం ఏమిటి అనేటువంటిది చివరిలో చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో పెట్టేసి మనకు జనవరి 2025 జనవరిలో ఎప్పుడు వస్తుంది, లేదా మనకు ఈ 24 నవంబర్లో ఎప్పుడు వస్తుంది, డిసెంబర్లో ఎప్పుడు వస్తుంది అని అడిగితే ఎట్లా మేడం కదా? అప్పుడే గుర్తు చేస్తాము. ఇంకా ఆ రోజు కూడా గుర్తు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నవి. విన్నారా? మేము ఉన్నాం కదా, మేము గుర్తు చేయడానికి ఉన్నాం, గుర్తు చేస్తాం. రైట్. తప్పకుండా మనకు ఈ యొక్క సెప్టెంబర్ లో 10వ తారీఖు రాబోతూ ఉన్నది. 10వ తారీఖు మనకు మంగళవారం రోజు రాబోతూ ఉన్నది. 10వ తారీఖే మంగళవారం చక్కగా రాబోతూ ఉన్నది. మంగళవారం నాడు అప్పు తీరిస్తే ఎక్సలెంట్, అసలు అద్భుతం అని చెప్తుంటారు పెద్దవాళ్ళు. అసలు కొంచెమైనా తీర్చే ప్రయత్నం చేస్తే అసలు బ్యూటిఫుల్, మళ్ళీ మళ్ళీ త్వరగా తీరిపోతుంది అప్పు. కళ్ళు మూసుకొని ఒకసారి 13 రోజుల క్రితం కూడా మైత్రేయ ముహూర్తం వచ్చింది కాబట్టి, అప్పుడు మొన్న 23వ తారీఖు వచ్చింది కాబట్టి ఆ రోజు కొంతమంది యూటిలైజ్ చేసుకున్న వాళ్ళు కూడా కమెంట్స్ పెట్టారు. ఒక్కసారి ఆ కమెంట్స్ కూడా ఇంకొంత 10 మందికి ఇన్స్పైర్ అవుతుంది డెఫినెట్ గా. చాలా చాలా థ్యాంక్స్ అంటూ చాలా మంది కమెంట్స్ చేస్తున్నారండి. అయితే కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి మురళి గారు. ఈ సమయంలో జాబ్ కోసం ఏం చెయ్యాలి ఒకసారి చెప్పండి అని ఈ వీడియోలో మనం ఒకసారి వివరంగా తెలియజేద్దాం. ఓకేనండి. 2 days ముందైనా చెప్పండి గురువు గారు ముహూర్తం ప్లీజ్. 2 days ముందు చెప్తే 3Kనే పోతుంది, మరి ఏం చేయమంటారు? అప్పటిదప్పుడు చెప్తే మొన్న 11-12K పోయింది. విన్నారా? నెమ్మదిగుంటురా ఎల్లుండా, సరే నేను రేపు చూస్తా అనుకుంటారు. రైట్. ఇంకొక ప్రశ్న, US లో ఉండే వాళ్ళకి ఏ టైంలో పే చేయాలి అంటూ అడుగుతున్నారు మురళి గారు. ఎలాగా చెప్దాం. ఆ జాబుది ఇది 2 పాయింట్స్ మీరు గుర్తు చేస్తారు, ఇంకా ఉన్నాయి అందులో. ఇంకొక ప్రశ్న కూడా, నేను యాక్చువల్ గా అన్ని ప్రశ్నలు కవర్ చేస్తూ ఉంటాము. ఎనీవేస్, లాస్ట్ మైత్రేయ ముహూర్తంలో తెల్ల పేపర్ పై కోరిక రాయమన్నారు, తర్వాత ఆ పేపర్ ని ఏం చేయాలి వివరణ ఇవ్వలేదు, చెప్పండి ప్లీజ్ అంటూ కూడా ఈ క్వశ్చన్ కూడా అడుగుతాను. అయితే మేము అప్పులు ఇచ్చాం, లాసెస్ అయ్యాం గురుజీ, మాకు తిరిగి డబ్బులు రావాలంటే ఏం చెయ్యాలి అంటూ ఇంకొకరు కొన్ని డౌట్స్ అయితే చాలా గట్టిగానే పెట్టారు. ఓకే, నా పేరు లక్ష్మీ దుర్గా, నేను మైత్రేయ ముహూర్తం ఉపయోగించుకున్నాను, నా గోల్డ్ ని విడిపించుకున్నాను, మీకు నా కృతజ్ఞతలు స్వామి. చాలా సంతోషం. మైత్రేయ ముహూర్తం నేను వినియోగించుకున్నాను, నాకున్న అప్పులు మెల్లిమెల్లిగా తీరటం మొదలయ్యాయి అంటూ శ్రీనివాస్ గారు కమెంట్ చేస్తున్నారు. 1/4 మేము క్లియర్ చేసుకున్నాము మా అప్పులో, థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు అండ్ పద్మిని గారు అంటూ పెడుతున్నారు. లాస్ట్ టైం కూడా వీరి కమెంట్ ని చదవటం జరిగింది. సో వారి హస్బెండ్ వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు మైత్రేయ ముహూర్తం వస్తుందా అని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అని చెప్పారు. సో ఇట్లా చాలా మంది థ్యాంక్స్ అని చెప్తూ ఉన్నారు. థ్యాంక్స్ అని చెప్తూ ఉన్నారంటే వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడిందని ఖచ్చితంగా మనం అనుకోవచ్చు. రైట్, చెప్పండి మురళి గారు, ఈ డౌట్స్ కూడా ఫస్ట్ ఒకసారి క్లియర్ చేసేద్దాం. జాబ్ ఉద్యోగానికి సంబంధించింది ఏమిటి అంటే, వాస్తవానికి కేవలం మనీ రిలేటెడ్ ఉండేటువంటి ఇష్యూస్, మనం చేసుకున్నటువంటి చేబదులు, లేదా మనం ఎవరికైనా అప్పు ఇవ్వాలనుకుని ఇచ్చినా తీసుకోవాలి అనుకుని ఇలా ఏదున్నా మనీ రిలేటెడ్లో మనమే ఎవరికైనా డబ్బులు ఇచ్చాం, మన డబ్బుల బట్టి తిరిగి ఇవ్వటం లేదు కనుక అతని నుండి ఎంతో కొంత గూగుల్ పే చేయించుకోండి, లేదు మీరు చేయండి. ఇక జాబ్ రిలేటెడ్ అనేటువంటిది వాస్తవానికి నేను చెప్పాలి అంటే, ఎవరో ఆ సందర్భంలో జాబ్ రిలేటెడ్ వారు అనుకున్నారు, ఒక లెటర్ రాసి పెట్టుకున్నారు, లేదా ఇంటర్వ్యూ వెళ్ళి ఉన్నారు, వారికి వచ్చింది అని వారు మనకు ఒక కాలర్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. కనుక ప్రయత్నం చేయండి. నేను చెప్పేది ఇదే, నేను ఖచ్చితంగా అని నేను ఖచ్చితంగా జాబ్ రిలేటెడ్ ప్రయత్నం చేయండి. విన్నారా? 100% జాబ్ రిలేటెడ్
ఆ రోజు ఏమైనా ఇంటర్వ్యూస్ ఉన్నాయా, లేదా ఆ టైంలో మీరు రెజ్యూమ్ లెటర్ పంపించే పరిస్థితి రెజ్యూమ్ ఉంది. పంపించడం కానీ అప్లై చేయడం కానీ ఆన్లైన్ లో, లేదా ఆ సమయంలో ఒక వైట్ పేపర్ మీద రాయండి ఏమని రాయమంటారు? యూనివర్స్ అంతే. యూనివర్స్ అంటే పలానా పరమాత్మ, యూనివర్స్ అంటే అదే అంతే, అమ్మవారు లేదా అదే పరమాత్మ, అంతే వస్తుంది. కనుక అమ్మవారు నాకు ఖచ్చితంగా ఉద్యోగము ఈ రోజు నాడు ఈ సమయానికి నాకు ఇస్తుంది. ఇదే మైత్రేయ ముహూర్తం ఏదైతే మనం చెప్పామో సమయం చెప్తూ ఉన్నామో ఆ సమయంలో ఇదే సమయానికి నాకు ఉద్యోగం ఇస్తూ ఉన్నది అంతే. కనుక కమింగ్ సూన్లో మీకు అయిపోతుంది. ఇచ్చింది అనేటువంటి విధంగా కానీ, ఇస్తుంది అనేటువంటి విధంగా కానీ. ఎందుకంటే వస్తుందా, చేస్తుందా, నాకు ఎవరైనా కాల్ చేస్తారు, అస్సలు ఆర్థికంగా బాగాలేదు, అప్పో ఘోరంగా ఉన్నది, అసలు మనీ రిలేటెడ్ అంటే మీరు ఫేస్ చేస్తారని నేను కాదు, అసలు గురువు గారు అసలు ఆరోగ్యం బాగా అసలే ఉంటలేదు, ఇవే విషయాలు. అట్లా నాకు 2-3 సార్లు అంటారు, వద్దమ్మా మీరు ఆగండి. నాకే అంతటో అనిపిస్తుంది. నేను ఫస్ట్ మోటివేషన్గానే చెప్తాను, నేను ఏదో జాతకం అనేటువంటిది కాదు. మీరు ముందు బాగుంటాను, బాగుంటుంది, వస్తుంది, ఇది చేస్తే వస్తుంది, ఆ గురు వస్తుంది, అదే గురువు గారు చేస్తే అక్కడ అది చేసినా రాలేదు మళ్ళీ గట్టినే అంటారు. అది విడిచిపెట్టండి, ఆ టైం అంతే. ఇప్పుడు గ్రహం మారుతుంది, టైం మారబోతూ ఉన్నది కనుక నువ్వు నన్ను కలిసావు. గురువుని ఎందుకు కలుస్తారు? గురువు దగ్గర ఊరికే వెళ్ళరు కదా ఎవరు. మంచి జరగబోయేటువంటి సందర్భంలోనే స్వీట్స్ తారసపడతాయి మనకు. పదే స్వీట్స్ రావడం కానీ, ఇంట్లో శుభకార్యాలు జరిపించడం కానీ ఏదో ఉంటవి ఇట్లా. కనుక తప్పకుండా ఉద్యోగం నాకు ఈ మైత్రేయ ముహూర్తం మనం చెప్పినటువంటి సమయంలో చక్కగా వైట్ పేపర్ మీద రాయండి, పలానా వ్యక్తి నేను ఇంత చదువుకున్నాను, నాకు తప్పకుండా మీరు ఈ సమయానికి జాబ్ ఇచ్చారు అమ్మ, చాలా సంతోషం, థ్యాంక్ యూ, అంతే. ఇది రాసి చక్కగా కూడా అమ్మవారి యొక్క పూజా మందిరంలో పెట్టండి. ఎందుకంటే ఖచ్చితంగా 2-3 నెలలలో జాబ్ వస్తుంది, 41 to 3 months లోపు. ఇక US లో ఉండేవారు మీరు అక్కడే ఉంటున్నారు కనుక అదే సమయాన్ని ఫాలో అవ్వండి అంతే. ఈ సమయం ఆ సమయం కన్ఫ్యూజ్ అవసరం లేదు. ఇప్పుడు మీరు కంప్లీట్గా కూడా మీ నిత్య జీవితంలో మీరు చూసే సూర్యుడిని అక్కడి నుండే, మీరు కొలిచే చంద్రుడిని అక్కడి నుండే. కనుక అదే సమయాన్ని మనకి ఏదైతే డేట్ ఉంటుందో వానికి రిపీట్, వారికి వెనకాల ఉంటుంది ఒక రోజు ముందు. కనుక ఈ డేటు మీకు ఈ డేటు మీ ఫోన్లో ఉండాలి. మనం చెప్పిన సమయం కరెక్ట్గా మీ ఫోన్లోనే ఏదైతే అక్కడ టైం జోన్ అందులోనే మీరు మూకండి. ఇప్పుడు ఎవరైతే మనం పేపర్ రాస్తూ ఉన్నామో లేదు, ఆ వ్యక్తులు ఇక్కడ లేరు, అందుబాటులో లేరు, మనీ ఇచ్చేటువంటి వారు లేరు, వారికి ఫోన్పే లేదు, గూగుల్ పే లేదు, నేను చెప్పాను 1000 రూపాయలు ఇస్తున్నారు, 1116 వైట్ పేపర్లో రాసి ప్యాక్ చేసేసి చక్కగా పూజా మందిరంలో పెట్టి దానిపైన ఒక రాగి ప్లేట్ పెట్టేసి దాని మీద దీపారాధన చేస్తూ ఉండండి. వారు అందుబాటులో ఉన్నప్పుడు చక్కగా కూడా డబ్బులు తీసుకోండి, ఆ 1000 రూపాయలు ఇవ్వండి, 116 ఏవైతే ఉందో అవి ఒకటే పూజా మందిరంలో పెట్టండి, పెట్టి వారికి డబ్బులు ఇవ్వండి. ల్యాండ్ రిలేటెడ్ మైత్రేయ ముహూర్తం సమయం ఉంది, ఈ సమయంలో మాకు ఈ యొక్క ల్యాండ్ సమస్య ఉన్నది అమ్మ, మాకు ఈ సమస్య నుండి మమ్మల్ని గట్టెక్కించింది అంతే రాసేసి చక్కగా కూడా మంచి ఆ యొక్క రాగి ప్లేట్ కిందనే పెట్టాలి, ఉంటే వెండి ప్లేట్, స్టీల్ వద్దు. ఇలా మీరు చేసి దీపారాధన చేయండి, 100% కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇదే సమయంలో కోర్టు రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. నాకు ఉండేటువంటి ఒక కోర్టు రిలేటెడ్ సమస్య తీరింది అంతే. థ్యాంక్ యూ అమ్మ పరమాత్మ. గోల్డ్ లోన్స్ ఏమన్నా ఉంటే ఈ సమయంలో అద్భుతమైనటువంటి సమయం ఉంది ఈసారి, అసలు చాలా అందరికీ అందుబాటులో ఉండేటువంటి సమయం. అసలు ఈ రోజు మీరు లీవ్ పెట్టుకున్నా బాధలేదు, లీవ్ పెట్టేసుకొని మీరు దీని పని మీద ఉన్నా కూడా బాధలేదు. ఎందుకంటే మంగళవారంతో కూడి వస్తుంది, మంగళవారం వచ్చింది, చక్కగా మధ్యాహ్నం సమయం వచ్చింది, మనకు అన్ని ఓపెన్ ఉంటది. ఏదో అర్ధరాత్రి వచ్చిందంటే ఈ పేపర్ల మీద రాయడం ఇవన్నీ ఉండే. ఇప్పుడు ఈ సమయానికి బిఫోరే వెళ్ళిపోండి వారి ముందు. ఈ మైత్రేయ ముహూర్తాన్ని మా డబ్బులు మాకు తిరిగి రావటం కోసం ఏమైనా వినియోగించుకోవచ్చా అని అడుగుతున్నారు. ఏం తిరిగి రావడం? ఇప్పుడు నేను మీకు ఇచ్చానండి, మీరేమో మీరు నాకు ఇచ్చారు, నేను మీకు అత్తపత్తా లేను, నా డబ్బులేమో మీ డబ్బులు నా ఇరుక్కుపోయినాయి, ఎట్లా మరి ఆ డబ్బులు తిరిగి రావాలి అని అంటే? ఎన్ని డబ్బులు? సుమారుగా 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలలో ఆ వ్యక్తి గల్లంత అయిపోయాడా లేకపోతే ఏంది? అబ్స్కాండ్ అయిపోయాడు. అదే లేడు ఆ వ్యక్తి, డబ్బులు ఇచ్చిన వ్యక్తి, ఆ డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తి నాకు కలిశాడు, నా డబ్బులు నాకు ఇస్తాను అని చెప్పాడు అని రాయండి. రాసి మైత్రేయ ముహూర్తం టైంలో అక్కడ పెట్టేసేయండి
అంతే. Hmm. వైట్ చామంతి పువ్వులు ఏవైతే ఉన్నాయో ఒక వైట్ చామంతి పువ్వులు చక్కగా కూడా అమ్మవారికి పెట్టే ప్రయత్నం చేయండి. ఈ యొక్క మనకు ఏదైతే ఇది లెటర్ ఉందో లెటర్ పెట్టేసి లెటర్ ముందు ఆ లెటర్ పెట్టేసేయండి. ఆ లెటర్ అలాగే ఉండాలి దేవుడి దగ్గర. మన డబ్బులు అది మనకు తిరిగి వస్తాడు వచ్చేయాలి. తప్పకుండా. డబ్బులు తిరిగి వచ్చిన తర్వాత ఆ లెటర్ నేను చేయాలి. దానిని ఇది నిజంగా సవాలే ఇది. ఇలాంటి సిచ్యువేషన్ లో వీళ్ళు కాల్ చేసి అడగాలి. వీరికి అప్పుడే చెప్పుదాం. ఎందుకంటే 30 లక్షల లెటర్ వేయండు, 30 లక్షలు వచ్చాయి. కనుక ఈ వీళ్ళని ఎవరైతే ఉన్నారో ఫోన్ చేయండి మాకు. ఫోన్ అన్నా ఎత్తట్లేదు ఆయన, కానీ నాకు ఫోన్ చేసి చెప్పారు. అదే ఒక నేనేమంటున్నా అంటే వారు తారసపడి ఆ లక్షలో నుంచి కనీసం 10,000 20,000 తెచ్చిచ్చినా కూడా ఫోన్ చేయండి అంతే. ఫోన్ లోనే చెప్తా. రైట్. ఈసారి ఎప్పుడు వస్తుందండి? సెప్టెంబర్ 10వ తారీఖు ఏ సమయంలో రాబోతోంది మైత్రేయ ముహూర్తం? 10వ తారీఖు 9వ నెల 2024 10:36 AM నుండి 12:47 PM మంగళవారం రోజు. పొద్దున్న 10 గంటల 36 నిమిషాల నుంచి 12:47 PM 12:47 వరకు మధ్యాహ్నం. అంతే. అద్భుతం అండి, మంచి సమయం. మీరు అన్నట్టుగా చాలా చాలా మీరు లీవ్ పెట్టుకుని మరీ చేయండి. ఖచ్చితంగా మీకు తీరినటువంటి మీ కష్టం తీరినటువంటి విధానాన్ని ఖచ్చితంగా కమెంట్ చేసి తెలియచేయండి. ఇంకో 10 మందికి ఇది హేతు అవుతుంది. రైట్ అండి, థ్యాంక్ యూ సో వెరీ మచ్ మురళి గారు. నమస్తే. మహాదేవ్.